ఒకరి చావుని తెలుగుదేశం నాయకులు దీన్ని రాజకీయంగా వాడుకోవాలి, అబ్దుల్ సలాం గారి చావు మీద మేము ఎక్కి ఎదగాలి అని చెప్పేసి ఈ రోజు ఆలోచనలు చేస్తున్నారు. ఎవరిప్పించారు బెయిల్? నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అఖిల ప్రియ గారిని, ఫారూక్ గారిని, అచ్చెం నాయుడు గారిని, ఎవరి రామచంద్రరావు గారు? పైనేమో ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నిస్తాడు, కిందేమో సెక్రటరీ వెళ్లేసి వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తాడు. నారా హమారా, టీడీపీ హమారా. నంద్యాలకు సంబంధించిన 9 మంది బిడ్డలు, ఆ పిల్లలు చేసిన నేరమైంది. మీ ప్రభుత్వం ఏమి చేయడం లేదు, మైనార్టీల్ని మర్చిపోయింది. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి గుర్తు చేసినందుక నువ్వు దేశద్రోహం కేసు పెడతావు. యూజ్లెస్ ఫెలో అని చెప్పి తిట్టినావు నువ్వు మైనార్టీలని. చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి, సిగ్గులేని రాజకీయాలు మానుకోమని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కులాల్ని, మతాల్ని లాస్ట్ 21st సెంచరీలో చదువుకున్న తర్వాత కూడా లేకుండా ఇంకా కుల రాజకీయాలు చేయాలనుకుంటున్నారే. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, మేమేం చేశామో ముందుకు వచ్చి చెప్పుకుంటాం. ఈరోజు మైనార్టీ సోదరులు మాకు ఓట్లు వేశారు కాబట్టి 35,000తో గెలిచా. ఫస్ట్ టైం జీవితంలో కంటెస్ట్ చేసిన 38,000తో ఓడిపోయినా. ఏవి సుబ్బారెడ్డి గారిని ఎవరు మట్టు పెట్టాలనుకున్నారు? సొంత తాత, మీ నాన్న కూడా వెళ్ళేసి చిన్నాయన, అది నాన్న, ఇది నాన్న అని చెప్పి మాట్లాడేటోడు. అటువంటి వ్యక్తిని మీరు మట్టు పెట్టాలని ప్రయత్నాలు. కనీసం మనుషుల్లాగా ఆలోచించండి. మీకు ఆ భగవంతుడు కంప్లీట్ గా హృదయం అనేది ఇవ్వడం మర్చిపోయాడు. రాజకీయం రాజకీయం రాజకీయం, సచ్చినా రాజకీయమే, ఎవడైనా చంపినా రాజకీయం చేయాలి. ఎటువంటి వాళ్ళైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ ఎంక్వైరీ అయినా సరే సిద్ధం. ఈ రోజు తెలుగుదేశం నాయకుల హడావిడి చూస్తున్నా, తెలుగుదేశం నాయకుల తాపత్రయం చూస్తున్నా నాకు రాబందులు గుర్తొస్తున్నాయి. ఎవరైనా ఒక అనాథ శవం ఎక్కడైనా చనిపోతే దాని చుట్టూ చేరి ఆ శవాన్ని పీక్క తిని దాని ఆకలి తీర్చుకునే రాబందులు ఈరోజు తెలుగుదేశం నాయకులను చూస్తుంటే నాకు గుర్తొస్తా ఉన్నారు. నిజంగా ఈ రోజు అబ్దుల్ సలాం గారి కుటుంబానికి ధైర్యాన్ని ఎవరిచ్చారయ్యా అంటే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిసారి స్పందించి ఇలా చనిపోయినారని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే యంత్రాంగం అంతా కదిలింది. సిఐ, కానిస్టేబుల్ మీద కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కి పంపించడం జరిగింది. 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఎంత పెద్ద అధికారైనా సరే, దీని వెనకాల ఎంత పెద్ద సౌకర్యైనా సరే, ఎంత పెద్ద నాయకులున్నా సరే దీనికి భయపడాల్సిన పని లేదు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు చాలా గొంతులు లేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, అచ్చెం నాయుడు గారు, అఖిల ప్రియ గారు, ఫారూక్ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదో కావాలని ఈ కేసుల నుంచి ముద్దాయిల్ని తప్పించాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచన ప్రజల్లోకి నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ రోజు తెలుగుదేశం నాయకులందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. జరిగింది సంఘటన 3వ తేదీ, మీరు కలిసింది 10వ తేదీ. 5-6 రోజులు ఆ కుటుంబమే మీకు గుర్తుకు రాలా. ఇప్పుడు ఎందుకో సడన్ గా అందరూ వాలిపోయినారు అని చెప్పేసి నేను అడుగుతాను. ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఒక ప్లాన్ ప్రకారం దీన్ని రాజకీయంగా వాడుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి ముస్లింలని దూరం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రోజు మైనార్టీలందరూ ఆకర్షితులవుతున్నారు. వాళ్ళని ఆ పార్టీ నుంచి దూరం చేయాలి. ఒకరి చావుని మనం రాజకీయంగా మలుచుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ఉందే, దాన్ని ఎవరు కూడా క్షమించరు. ఈ రోజు చాలా స్పష్టంగా కనపడుతుంది, తెలుగుదేశం నాయకులు దీన్ని రాజకీయంగా వాడుకోవాలి. అబ్దుల్ సలాం గారి చావు మీద మేము ఎక్కి ఎదగాలి అని చెప్పేసి ఈ రోజు ఆలోచనలు చేస్తున్నారు. ఇంతకంటే నీచము, దుర్మార్గము, ఇంతకంటే దరిద్రమైన ఆలోచన ఎవరు కూడా చేయరు. నిజంగా మనుషులు అనే వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకంటే మీరు మానవత్వం చచ్చిపోయింది. మీకు ఎంతసేపు ఉన్నా రాజకీయం మాత్రమే కావాలి, మీరు ఎంతసేపు ఉన్నా రాజకీయంగానే ఎదగాలని ఆలోచిస్తున్నారు. మీరు ఈ రోజు గగ్గోలు పెడుతున్నారు, బెయిల్ ఎలా వచ్చింది, బెయిల్ ఎలా వచ్చింది, బెయిల్ ఎలా వచ్చింది. ఎవరిప్పించారు బెయిల్? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అఖిల ప్రియ గారిని, ఫారూక్ గారిని, అచ్చెం నాయుడు గారిని, ఎవరిప్పించారు బెయిల్? రామచంద్రరావు అనే అడ్వకేట్ ఇప్పించినాడు. ఎవరి రామచంద్రరావు గారు? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఆఫీస్ బేరర్, సెక్రటరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్. ఒకవైపు నువ్వు ప్రశ్నిస్తావు అక్కడ కూర్చొని జూమ్ లో, ఇంకొక వైపు ఇక్కడ నంద్యాలకు వచ్చి మీ నాయకులు అట్టహాసం చేస్తారు. ఎందుకు ఇప్పించారు బెయిల్? నిజంగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే, మరి బెయిల్ ఇప్పకుండా మేము మా పార్టీ తరఫున ఏ అడ్వకేట్ కూడా రాడు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయినారు? పైనేమో ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నిస్తాడు, కిందేమో సెక్రటరీ వెళ్లేసి వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తాడు. ఎవరిది రాజకీయం? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారు? కేవలం మీరు రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి సంఘటన అయినా ఉపయోగించుకోవాలని చెప్పేసి చూడడం అనేది నిజంగా నీచాతి నీచం. నేను 2019లో తెలుగుదేశం స్థాయి అట్టడుగు స్థాయికి చేరిందని చెప్పేసి అనుకున్నా. కాదు, ఈ రోజు చేరింది. ఈ రోజు మీ నీచమైన సంస్కృతి బయటపడి ఇంత దుర్మార్గమైన ఆలోచనలు మేము చేయగలుగుతామని చెప్పేసి ప్రజలకి చూపించారే, ఇప్పుడు
అతల పాతాళంలోకి తెలుగుదేశం పార్టీ పోయింది. అంత ఫాస్ట్ గా స్పందించి ముఖ్యమంత్రి గారు భరోసాని ఇప్పించినందుకు ఆ కుటుంబం ధైర్యంగా నిలిచింది. మా నాయకులు దగ్గరుండి ఆమెకు ధైర్యం చెప్పేసి పోలీసుల మీద కేసులు పెట్టగలిగారు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడ దాక్కున్నారు మీరు? నారా హమారా, టీడీపీ హమారా. ఎదురుగా ఫారూక్ గారు కూర్చున్నారు స్టేజ్ ముందు. నంద్యాలకు సంబంధించిన 9 మంది బిడ్డలు, ఆ బిడ్డల్ని తీసుకెళ్లేసి అన్యాయంగా దేశద్రోహం కేసు పెడితే ఎదురుగా స్టేజ్ మీద కూర్చొని నంద్యాల వాసుల్ని లాక్కెళ్తున్న వ్యక్తుల్ని కూడా ఆపుకోలేకపోయినారు. లేదు సార్, చిన్నపిల్లలు తప్పైపోయింది, కేసు పెట్టొద్దని ఎవడని చెప్పాడా? ఆ పిల్లలు చేసిన నేరం ఏంది? మీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, మైనార్టీల్ని మర్చిపోయింది, ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి గుర్తు చేసినందుక నువ్వు దేశద్రోహం కేసు పెడతావు. మీరు సిగ్గు లేకుండా ఈ రోజు మైనార్టీలకు మేము ఉన్నామని చెప్పి నవ్వుతున్నారు మైనార్టీ ప్రజలు. మా జాకీర్ హుసేన్ ఇక్కడే పక్కన కూర్చున్నాడు కౌన్సిలర్. గతంలో ఈయన కుటుంబం 7 మంది సభ్యుల మీద ఎవడు కేసులు పెట్టాడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా. బై ఎలక్షన్ జరిగిన నెక్స్ట్ డేనే అటెంప్ట్ టు మర్డర్ కేసులు. ఎవరిని హత్య చేయని ప్రయత్నించిన, ఎవరిని చంపనికి ప్రయత్నం చేశామని ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్ కి మరో గన్మెన్, అవన్నీ ఇచ్చి వాడి ఇచ్చిన కేసు మీద ముస్లింలని లోపల పెట్టిన చరిత్ర మీది. సిగ్గులేని రాజకీయాలు మానుకోమని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కులాల్ని మతాల్ని లాస్ట్ కి 21st సెంచరీలో చదువుకున్న తర్వాత కూడా కుల రాజకీయాలు చేయాలనుకుంటున్నారే. ఇంతకంటే నీచాతి నీచము, ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవనేది తెలుసుకోవాలి. 200 కుటుంబాలకి ఇల్లులు ఇచ్చినాం. 1000 పట్టాలు ఇస్తే పట్టాలన్నీ లాక్కోవడమే కాకుండా 200 ఇల్లులు బేస్మెంట్ హాల్ కట్టుకుని వాళ్ళ చెమట వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బుతోటి బేస్మెంట్లు కట్టుకుంటే దాన్ని నేలగూరుస్తారా? దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఆర్డర్ ఇస్తే మడిచి లోపల పెట్టుకోమంటారా? మీరా మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు? నిజంగా ఏం సాధించినారు మీరు? మైనార్టీలకి ఏం చేశారో చెప్పండి. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. మేమేం చేశామో ముందుకు వచ్చి చెప్పుకుంటాం. ఈరోజు మైనార్టీ సోదరులు మాకు ఓట్లు వేశారు కాబట్టి 35,000తో గెలిచా. అసలు నువ్వు ఎలక్షనే కంటెస్ట్ చేయలే ఫస్ట్ టైం మినిస్టర్ అయినప్పుడు. నువ్వు సెకండ్ టైం ఒక్కసారి ఫస్ట్ టైం జీవితంలో కంటెస్ట్ చేసినా 38,000తో ఓడిపోయినారు. ఎక్కడికి పోయినారు? మొన్న ఎస్సీ దళిత నాయకుడు, దళిత న్యాయవాది సుబ్బరాయుడు గారి హత్య జరిగితే ఆ రోజు ఎందుకు మూగుపోయే తెలుగుదేశం పార్టీ గొంతులని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీకు అక్కడ రాజకీయ అవకాశం కనపడలేదు. ఎందుకంటే చేసింది తెలుగుదేశం నాయకుడు కాబట్టి, చేపించింది తెలుగుదేశం నాయకులు కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందలేమని చెప్పేసి ఆలోచించి నోరు మూసుకొని కూర్చున్నారు. ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మళ్లీ మైనార్టీలకి ఏమేం చేశామో చెప్పాలంటే చెప్తాం. ఈరోజు మౌలానా అబ్దుల్ ఆజాద్ గారి పుట్టినరోజు, మైనార్టీ డే, ఎడ్యుకేషన్ డే. మేం కట్టించాం షాదీఖానా. అబ్దుల్ కలాం ఆజాద్ గారి పేరు మీద మేము కట్టించినాం షాదీఖానా. మేం కట్టించినాం కుబ్రా షాదీఖానా. మేము ఇప్పించాం ముస్లింల సోదరి మనులందరికీ లోన్లు ఇప్పించాం, ట్రైనింగ్ ఇప్పించాం, టైలరింగ్ సెంటర్లకి ట్రైనింగ్ ఇప్పించాం. నువ్వేం చేసినావు? ఏం చేశారని మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడికి, అచ్చెన్నాయుడు గారికి సిగ్గుతో తలదించుకోవాలి. పైన నుంచి పార్టీ నుంచి సంకేతాలు ఇచ్చి ఒక సెక్రటరీని పంపించి బెయిల్ ఇప్పించింది కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా ఊర్ల వెంబడి తిరిగి మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కనీసం మనుషుల్లాగా ఆలోచించండి. ఎంతసేపు ఉన్న రాజకీయం రాజకీయం రాజకీయం. సచ్చినా రాజకీయమే, ఎవడైనా చంపినా రాజకీయం చేయాలి మనం. ఈ రోజు నిజంగా చాలా బాధతో, చాలా ఆవేదనతో చెప్తున్నా. అబ్దుల్ సలాం గారికి ఈ ప్రభుత్వం, ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎటువంటి వాళ్ళైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ ఎంక్వైరీ అయినా సరే సిద్ధం. మేం ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తాం. సాటి మనిషికి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చెప్తున్నా, మీరు బెయిల్ ఇప్పించడానికి సహకరించిందే కాకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని బయటపడేయాలనే తాపత్రయం ఉంది. దీన్ని రాజకీయంగా మలుచుకోవాలని చెప్పేసి చూసే ఆలోచన తీవ్రంగా ఖండిస్తున్నాం. అతల పాతాళంలోకి ప్రజలు మిమ్మల్ని నెట్టబోతున్నారనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా.